ఓం శాంతి 11/1/2025 మధురమైన పిల్లలు, యోగం అగ్ని సమానమైనది. అందులో మీ పాపాలు భస్మమవుతాయి, ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. అందుకే ఒక్క తండ్రి స్మృతిలో యోగంలో ఉండండి. ప్రశ్న: పుణ్యాత్ములుగా అయ్యే పిల్లలు ఏ విషయంలో చాలా చాలా శ్రద్ధ వహించాలి? జవాబు: ధనాన్ని ఎవరికి దానమివ్వాలి, ఈ విషయంలో పూర్తి శ్రద్ధ వహించాలి. ఒకవేళ ఎవరికైనా ధనం ఇస్తే వారు వెళ్లి దాంతో మద్యం తాగితే, చెడు కర్మలు చేస్తే దాని పాపం మీపైకి వస్తుంది. మీరు పాపాత్ములతో ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు. ఇక్కడైతే మీరు పుణ్యాత్ములుగా అవ్వాలి. పాట: వారు మా నుండి వేరు కారు. ఓం శాంతి. దీనిని స్మృతి అగ్ని అంటారు. యోగాగ్ని అనగా స్మృతి అగ్ని. అగ్ని అన్న పదాన్ని ఎందుకు ఉపయోగించారు? ఎందుకంటే ఇందులో పాపాలు భస్మమైపోతాయి. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవుతారు అన్నది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. సతో ప్రధానమనగా అర్థమే పుణ్యాత్మ, మరియు తమో ప్రధానమనగా అర్థమే పాపాత్మ. ఇతను చాలా పుణ్యాత్మ, ఇతను పాపాత్మ అని అంటారు కూడా. దీంతో ఆత్మే సతోప్రధానంగా అవుతుందని, మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అవుతుందని నిరూపణ అవుతుంది. అందుకే వీరిని పాపాత్ములు అంటారు. పతితపావనుడైన తండ్రిని కూడా మీరొచ్చి మమ్మల్ని పావనాత్మలుగా తయారు చేయండి అని తలుచుకుంటారు. పతితాత్మగా ఎవరు చేశారు? ఇదెవరికీ తెలీదు. పావనాత్మలు ఉన్నప్పుడు దానిని రామరాజ్యం అని అనేవారని మీకు తెలుసు. ఇప్పుడు పతితాత్మలున్నారు, అందుకే దీనిని రావణరాజ్యం అని అంటారు. భారతే పావనంగా, భారతే పతితంగా అవుతుంది. తండ్రే వచ్చి భారత్ను పావనంగా తయారు చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ పావనమై శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇప్పుడున్నది దుఃఖధామం. ఇంత సహజమైన విషయం కూడా బుద్ధిలో కూర్చోదు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటారో అప్పుడు సత్యమైన బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా తండ్రి నుండి వారసత్వం లభించదు. ఇప్పుడిది సంగమయుగం యొక్క యజ్ఞం. యజ్ఞం కోసమైతే బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇది మృత్యులోకం యొక్క అంతిమ యజ్ఞమని మీకు తెలుసు. మృత్యులోకంలోనే యజ్ఞాలు జరుగుతాయి, అమర్లోకంలో యజ్ఞాలు జరగవు. భక్తుల బుద్ధిలో ఈ విషయాలు యథార్థంగా కూర్చోవు. భక్తి పూర్తిగా వేరు, జ్ఞానం వేరు. మనుషులేమో వేదశాస్త్రాలనే జ్ఞానంగా భావిస్తారు. ఒకవేళ అందులో జ్ఞానముంటే మరి మనుషులు తిరిగి వెళ్లిపోయి ఉండేవారు. కాని డ్రామానుసారంగా ఎవ్వరూ తిరిగి వెళ్లరు. బాబా అర్థం చేయించారు, మొదటి నంబర్ వారే సతో రజో తమోలలోకి రావాల్సి ఉంటే మరి వేరే వాళ్లు కేవలం సతో పాత్రను అభినయించి తిరిగెలా వెళ్లగలరు? వారు మళ్లీ తమో ప్రధానంలోకి రావాల్సిందే, పాత్రను అభినయించాల్సిందే. ప్రతి ఒక్క పాత్రధారి శక్తి ఎవరిది వారికి ఉంటుంది కదా. పెద్ద పెద్ద పాత్రధారులు ఎంత ప్రసిద్ధమవుతారు. అందరికన్నా ముఖ్యమైన రచయిత, డైరెక్టర్ మరియు ముఖ్యమైన యాక్టర్ ఎవరు? గాడ్ ఫాదర్ ముఖ్యమైన వారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ జగదంబ, జగత్పిత ఉన్నారు. వారు జగత్తుకు అధిపతులుగా, విశ్వానికి అధిపతులుగా అవుతారు. వారి పాత్ర తప్పకుండా ఉన్నతమైనది. కావున వారి జీతం కూడా ఉన్నతమైనదే. అందరికన్నా ఉన్నతమైన వారైన తండ్రే జీతం ఇస్తారు. వారంటారు, మీరు నాకు ఇంత సహాయం చేస్తున్నారు కావున మీకు జీతం కూడా తప్పకుండా అంతగా లభిస్తుంది. బ్యారిస్టర్ చదివిస్తే
నేను ఇంత ఉన్నత పదవిని ప్రాప్తింపజేయిస్తాను అని అంటారు కదా. మరి ఈ చదువుపై పిల్లలు ఎంత అటెన్షన్ పెట్టాలి? గృహస్థంలో కూడా ఉండాలి. కర్మయోగ సన్యాసం కదా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ అన్నీ చేస్తూ తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థం చేయొచ్చు. ఇందులో కష్టమేమీ లేదు. పనులు చేసుకుంటూ శివబాబా స్మృతిలో ఉండాలి. జ్ఞానమైతే చాలా సహజమైనది. ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పాడతారు కూడా. పావన ప్రపంచంలోనైతే రాజధాని ఉంటుంది కావున తండ్రి ఆ రాజధానికి కూడా యోగ్యులుగా తయారు చేస్తున్నారు. ఈ జ్ఞానంలో ముఖ్యంగా 2 సబ్జెక్టులున్నాయి: భగవంతుడు మరియు రాజ్యాధికారం. స్వదర్శన్ చక్రధారిగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీరు సదా ఆరోగ్యవంతులుగా మరియు ఐశ్వర్యవంతులుగా తయారవుతారు. తండ్రి అంటారు, నన్ను అక్కడ స్మృతి చేయండి, ఇంటిని కూడా స్మృతి చేయండి. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు ఇంటికి వెళ్ళిపోతారు. స్వదర్శన్ చక్రధారులుగా అవ్వడంతో మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇది బుద్ధిలో బాగా ఉండాలి. ఈ సమయంలోనైతే అందరూ తమో ప్రధానులుగా ఉన్నారు. సుఖధామంలో సుఖం, శాంతి, సంపద అన్నీ లభిస్తాయి. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంటింటిలో అశాంతి ఉంది. విద్యార్థులు ఎంతగా హంగామా చేస్తారో చూడండి. తమ కొత్త రక్తాన్ని చూపిస్తారు. ఇది తమో ప్రధాన ప్రపంచం, సత్యుగం కొత్త ప్రపంచం. తండ్రి సంగమంలో వచ్చి ఉన్నారు. మహాభారత యుద్ధం కూడా ఈ సంగమయుగానిదే. ఇప్పుడీ ప్రపంచం మారనున్నది. తండ్రి కూడా అంటారు, నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి సంగమంలో వస్తాను. దీనినే పురుషోత్తమ సంగమయుగం అంటారు. పురుషోత్తమ మాసాన్ని, పురుషోత్తమ యుగాన్ని కూడా జరుపుకుంటారు. కాని ఈ పురుషోత్తమ సంగమం గురించి ఎవరికీ తెలీదు. సంగమంలోనే తండ్రి వచ్చి మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. మళ్ళీ ఇందులో కూడా నంబర్వారుగా ఉండనే ఉంటారు. వజ్ర సమానమైన రాజులుగా తయారవుతారు. ప్రజలేమో బంగారంలా తయారవుతారు. పిల్లలు పుట్టిన వెంటనే వారసత్వానికి అధికారులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. మళ్ళీ అందులో ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. ఈ సమయంలోని మీ పురుషార్థం కల్పకల్పపు పురుషార్థంగా అవుతుంది. కల్పకల్పము వీరు ఇలాగే పురుషార్థం చేస్తారని అర్థం చేసుకోవడం జరుగుతుంది. వీరి ద్వారా ఇంకా ఎక్కువ పురుషార్థం జరగదు. జన్మజన్మాంతరాలు, కల్పకల్పాంతరాలు వీరు ప్రజల్లోకే వస్తారు. వీరు షావుకారు ప్రజలకు దాసదాసీలుగా అవుతారు. నంబర్వారుగా అయితే ఉంటారు కదా. చదువు ఆధారంగా అంతా తెలిసిపోతుంది. రేపు మీరు శరీరం వదిలేస్తే ఈ పరిస్థితిలో మీరు వెళ్లి ఏమవుతారు అన్నది బాబా వెంటనే చెప్పగలరు. రోజు రోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా శరీరం వదిలేస్తే ఇక చదవలేరు. కేవలం కొద్దిగా బుద్ధిలోకి వస్తుంది. శివబాబాను స్మృతి చేస్తారు. ఉదాహరణకు చిన్నపిల్లలకు కూడా మీరు గుర్తు చేయిస్తూ ఉంటే శివబాబా శివబాబా అని అంటూ ఉంటారు. దానివలన కూడా కొద్దిగా లభించొచ్చు. చిన్నపిల్లలైతే మహాత్ముల వంటివారు. వారికి వికారాల గురించి తెలియదు. ఎంతెంతగా పెద్దగా అవుతూ ఉంటారో అంతగా వికారాల ప్రభావం పడుతూ ఉంటుంది. క్రోధం వస్తుంది, మోహం వస్తుంది. ఇప్పుడు మీకైతే అర్థం చేయించబడుతుంది. ఈ ప్రపంచంలో ఈ కళ్ల ద్వారా మీరు ఏవైతే చూస్తారో వాటి నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. ఇదంతా శ్మశానగ్రస్తంగా అవ్వనున్నదని ఆత్మకు తెలుసు. ఇవన్నీ తమోప్రధానమైన వస్తువులు. మనుషులు మరణిస్తే పాత వస్తువులన్నింటినీ కాటి కాపరికి ఇచ్చేస్తారు. తండ్రి అయితే అనంతమైన కాటి కాపరి.
అలాగే చాకలి కూడా. మీ నుండి తీసుకునేదేమిటి మరియు మీకిచ్చేదేమిటి? మీరు ఏదైతే కొద్ది ధనం ఇస్తారో అది కూడా సమాప్తం అవ్వాల్సిందే. అయినా తండ్రి అంటారు, ఈ ధనాన్ని మీ దగ్గరే ఉంచుకోండి, కేవలం దాన్నుండి మమకారాన్ని తొలగించండి, లెక్కలు తండ్రికిస్తూ ఉండండి. అప్పుడు మీకు డైరెక్షన్లు లభిస్తూ ఉంటాయి. మీ వద్ద ఈ విలువలేనివన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని విశ్వవిద్యాలయంలో మరియు హాస్పిటల్లో ఆరోగ్యం మరియు సంపద కొరకు ఉపయోగిస్తారు. హాస్పిటల్లో రోగుల కోసం ఉంటాయి, విశ్వవిద్యాలయాలు చదివించడం కోసం ఉంటాయి. ఇక్కడైతే కాలేజ్ మరియు హాస్పిటల్ రెండూ కలిసున్నాయి. దీనికోసమైతే కేవలం 3 అడుగుల భూమి కావాలి. ఎవరి వద్దనైతే ఇంకేమీ లేదో వారు కేవలం 3 అడుగుల భూమి ఇవ్వండి, అందులో క్లాస్ పెట్టండి. 3 అడుగుల భూమి అంటే అది కేవలం కూర్చునే స్థలం కదా. ఆసనం 3 అడుగులే ఉంటుంది. 3 అడుగుల భూమిపై ఎవరొచ్చినా వారు చక్కగా అర్థం చేసుకుని వెళ్తారు. ఎవరైనా వస్తే వారిని ఆసనంపై కూర్చోబెట్టి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. సేవ కోసం బ్యాడ్జీలు కూడా చాలా తయారు చేయిస్తున్నారు. ఇది చాలా సహజం. చిత్రాలు కూడా బాగున్నాయి. అందులో పూర్తిగా వివరణ రాసి ఉంది. వీటితో ఎంతో సేవ జరుగుతుంది. రోజురోజుకు ఎంతగా ఆపదలొస్తూ ఉంటాయో అంతగా మనుషులకు కూడా వైరాగ్యం కలుగుతుంది మరియు తండ్రిని స్మృతి చేయడం మొదలుపెడతారు. ఆత్మైన మనం అవినాశి, మన అవినాశి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి స్వయం అంటారు, నన్ను స్మృతి చేస్తే మీ జన్మజన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిపై పూర్తి ప్రేమ ఉంచాలి. దేహాభిమానంలోకి రాకండి. అయితే బాహ్యమైన ప్రేమను పిల్లలు మొదలైన వారిపై ఉంచండి, కాని ఆత్మ యొక్క సత్యమైన ప్రేమను ఆత్మిక తండ్రితోనే ఉంచండి. వారి స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. మిత్ర సంబంధికులు, పిల్లలు మొదలైన వారిని చూస్తూ కూడా బుద్ధి తండ్రి స్మృతిలో వేలాడుతూ ఉండాలి. పిల్లలైన మీరు స్మృతి అనే ఉరితాడుకు వేలాడుతున్నట్లుగా ఉన్నారు. ఆత్మ తన తండ్రి అయిన పరమాత్ముడినే స్మృతి చేయాలి. బుద్ధి పైన వేలాడుతూ ఉండాలి. తండ్రి ఇల్లు కూడా పైనే ఉంది కదా. మూలవతనం, సూక్ష్మవతనం మరియు ఇది స్థూలవతనం. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు మీ యాత్ర పూర్తయింది. మీరిప్పుడు యాత్ర నుండి తిరిగి వస్తున్నారు. కావున మీ ఇల్లు ఎంత ప్రియం అనిపిస్తుంది. అది అనంతమైన ఇల్లు. తిరిగి మన ఇంటికి వెళ్ళాలి. మనుషులు ఇంటికి వెళ్లేందుకు భక్తి చేస్తారు, కాని జ్ఞానం పూర్తిగా లేకపోతే ఇంటికి వెళ్ళలేరు. భగవంతుని వద్దకు వెళ్లేందుకు మరియు నిర్వాణధామానికి వెళ్లేందుకు ఎన్ని తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు, కష్టపడతారు. సన్యాసులు కేవలం శాంతి మార్గాన్నే తెలియచేస్తారు. వారికి సుఖధామం గురించైతే తెలియనే తెలియదు. సుఖధామం యొక్క మార్గాన్ని కేవలం తండ్రే తెలియచేస్తారు. మొదట తప్పకుండా నిర్వాణధామంలోకి, వానప్రస్థంలోకి వెళ్ళాలి. దానిని బ్రహ్మాండమని కూడా అంటారు. వారేమో బ్రహ్మమును ఈశ్వరునిగా భావిస్తూ కూర్చున్నారు. ఆత్మైన మనం బిందువు, మన నివాసస్థానం బ్రహ్మాండము. మీ పూజ కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు బిందువుకెలా పూజ చేస్తారు? ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పుడు శాలిగ్రామాలను తయారు చేసి ఒక్కొక్క ఆత్మను పూజిస్తారు. బిందువుకు పూజ ఎలా జరుగుతుంది? అందుకే పెద్ద పెద్దగా తయారు చేస్తారు. తండ్రికి కూడా తన శరీరమైతే లేదు. ఈ విషయాలు ఇప్పుడు మీకు తెలుసు. చిత్రాలలో కూడా మీరు పెద్ద రూపాలను చూపించాల్సి ఉంటుంది. బిందువు ద్వారా ఎలా అర్థం చేసుకుంటారు? వాస్తవానికి నక్షత్రంలా తయారు చేయాలి. ఇలాంటి ఎన్నో రకాల తిలకాలు కూడా మాతలు పెట్టుకుంటారు
తయారైనవి తెల్లవి దొరుకుతాయి. ఆత్మ కూడా తెల్లగా ఉంటుంది కదా, నక్షత్రంలా ఉంటుంది. ఇది కూడా ఒక గుర్తు. బ్రుకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. దాని అర్థం గురించి ఎవరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇంత చిన్న ఆత్మలో ఎంత జ్ఞానం ఉంది. ఎన్ని బాంబులు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. ఆత్మలో ఇంత పాత్ర నిండి ఉంది. ఇదొక అద్భుతం. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. ఇంత చిన్న ఆత్మ శరీరంతో ఎంత పనిచేస్తుంది. ఆత్మ అవినాశి. దాని పాత్ర ఎప్పుడూ వినాశనం కాదు. అలాగే పాత్ర మారదు కూడా. ఇప్పుడు ఇది చాలా పెద్ద వృక్షం. సత్యుగంలో ఎంత చిన్న వృక్షం ఉంటుంది. పాతదైతే ఉండదు. ఆ మధురమైన చిన్న వృక్షం యొక్క అంటు ఇప్పుడు కట్టబడుతుంది. మీరు పతితంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా తయారవుతున్నారు. చిన్న ఆత్మలో ఎంత పాత్ర ఉంది. ఇది సృష్టి అద్భుతం. అవినాశి పాత్ర నడుస్తూ ఉంటుంది. ఇది ఎన్నటికీ ఆగదు. అవినాశి ఆత్మ, అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. ఇది అద్భుతం కదా. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. మీ పాత్ర ఎక్కువగా ఉంది. బాబాకు మీకున్నంత పాత్ర లేదు. తండ్రి అంటారు, మీరు స్వర్గంలో సుఖవంతులుగా తయారయ్యాక నేను విశ్రాంతిలో కూర్చుంటాను. ఇక నా పాత్రేమీ ఉండదు. ఈ సమయంలో ఇంత సేవ చేస్తాను కదా. ఈ జ్ఞానం ఎంత అద్భుతమైనదంటే ఇది మీకు తప్పింకెవ్వరికీ కొద్దిగా కూడా తెలియదు. తండ్రి స్మృతిలో ఉండకపోతే ధారణ కూడా జరగదు. ఆహార పానీయాలు మొదలైన విషయాలలో తేడా వచ్చినా కూడా ధారణలో తేడా వచ్చేస్తుంది. ఇందులో పవిత్రత చాలా బావుండాలి. తండ్రిని స్మృతి చేయడం చాలా సహజం. తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని పొందాలి. అందుకే బాబా అన్నారు, మీరు మీ వద్ద కూడా చిత్రాలు పెట్టుకోండి. యోగం మరియు వారసత్వం యొక్క చిత్రాలను తయారు చేస్తే నష ఉంటుంది. మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారవుతున్నాము. మళ్లీ మనమే దేవతల నుండి క్షత్రియులుగా అవుతాము. బ్రాహ్మణులు పురుషోత్తమ సంగమయుగ వాసులు. మీరు పురుషోత్తములుగా అవుతారు కదా. మనుషులకి ఈ విషయాలను బుద్ధిలో కూర్చోబెట్టడానికి ఎంతగా కష్టపడాల్సి వస్తుంది. రోజురోజుకు ఎంతగా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారో అంతగా సంతోషం కూడా పెరుగుతుంది. బాబా మనకు ఎంతో కళ్యాణం చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. కల్పకల్పము మనది పైకెక్కే కళ ఉంటుంది. ఇక్కడుంటూ శరీర నిర్వహణార్థం అన్నీ చేయాల్సి ఉంటుంది. మేము శివబాబా బండారా నుండి తింటున్నాము అని బుద్ధిలో ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే కష్టాలు దుఃఖాలు అన్నీ దూరమైపోతాయి. ఆ తర్వాత ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. బాబా ఏమీ తీసుకోరు అని పిల్లలకు తెలుసు. వారు దాత. తండ్రి అంటారు, నా శ్రీమతంపై నడవండి. మీరు ధనాన్ని ఎవరికి దానం ఇవ్వాలి అన్న విషయంపై పూర్తిగా అటెన్షన్ ఉంచాలి. ఒకవేళ ఎవరికైనా ధనం ఇస్తే, వారు వెళ్లి మద్యం మొదలైనవి తాగితే, చెడు పనులు చేస్తే దాని పాపం మీపైకొచ్చేస్తుంది. పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోడాలు చేస్తూ పాపాత్ములుగా అయిపోతారు. ఎంత తేడా ఉంది. పాపాత్ములు పాపాత్ములతోనే ఇచ్చిపుచ్చుకోడాలు చేసి పాపాత్ములుగా అయిపోతారు. ఇక్కడైతే మీరు పుణ్యాత్ములుగా తయారవ్వాలి. అందుకే పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోడాలు చేయకూడదు. తండ్రి అంటారు, ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు, ఎవరిపైన మోహం పెట్టుకోకూడదు. తండ్రి కూడా సాక్రీన్ అనగా మధురమైన రసం వల్లే వస్తారు. పాత విలువలేనివి తీసుకుంటారు. దానికి ఎంత వడ్డీ ఇస్తారో చూడండి. చాలా భారీ వడ్డీ లభిస్తుంది. తండ్రి ఎంత భోళా.
2 పిడికిళ్లకు బదులుగా మహళ్ళిచ్చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇప్పుడు యాత్ర పూర్తయింది, తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉంచి బుద్ధియోగాన్ని తండ్రి స్మృతిలో పైన వేలాడదీయాలి. రెండవ పాయింట్, సంగమయుగంలో తండ్రి ఏ యజ్ఞాన్నైతే రచించారో ఆ యజ్ఞాన్ని సంభాళించేందుకు సత్యాతి సత్యమైన పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి. కార్యవ్యవహారాలు చేసుకుంటూ తండ్రి స్మృతిలో ఉండాలి. వరదానము. ఆదిరత్నం అనే స్మృతి ద్వారా తమ జీవితం యొక్క విలువను తెలుసుకునే సదా సమర్థ భవ. ఏ విధంగా బ్రహ్మ ఆదిదేవుడో అలా బ్రహ్మ కుమార కుమారీలు కూడా ఆదిరత్నాలే. ఆదిదేవుని పిల్లలు మాస్టర్ ఆదిదేవులు. ఆదిరత్నాలుగా భావించడం ద్వారానే తమ జీవిత విలువను తెలుసుకోగలరు. ఎందుకంటే ఆదిరత్నాలు అనగా ప్రభురత్నాలు, ఈశ్వరీయ రత్నాలు. కావున ఎంతటి విలువ ఉంది. అందుకే సదా స్వయాన్ని ఆదిదేవుని పిల్లలుగా, మాస్టర్ ఆదిదేవులుగా, ఆదిరత్నాలుగా భావిస్తూ ప్రతి కార్యం చేయండి. అప్పుడు సమర్థ భవ అన్న వరదానం లభిస్తుంది. ఏదీ వ్యర్థం అవ్వదు. స్లోగన్. జ్ఞాని ఆత్మ ఎవరంటే ఎవరైతే మోసపోయే కంటే ముందే పరిశీలించి స్వయాన్ని రక్షించుకుంటారో వారు. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ఇచ్చే సేవ చేయండి. ఇప్పుడు సేవలో సకాష్ ఇస్తూ బుద్ధులను పరివర్తన చేసే సేవను కలపండి. అప్పుడు చూడండి, ఇక సఫలత మీ ఎదురుగా స్వయమే వంగుతుంది. సేవలో ఏ విఘ్నాలైతే వస్తాయో ఆ విఘ్నాలు అనే పరదా వెనక కళ్యాణ దృశ్యం దాగి ఉంది. కేవలం మనసా వాచా శక్తితో విఘ్నాల పరదాను తొలగించినట్లయితే లోపల కళ్యాణ దృశ్యం కనిపిస్తుంది. ఓం శాంతి.